వెలసెను దైవతనయుడు, రక్షణ వరమును మనకొసగే. ధరణిలో వెలసెను దైవతనయుడు, రక్షణ వరమును మనకొసగే. కలువరి బలిలో పాల్గొనరండి, కలువరి బలిలో పాల్గొనరండి. దేవుని దీవెనలు పొందగరండి. ఆరాధించండి ఓ ప్రియ సంగమా, రండి రండి ప్రభు ప్రియ సంగమా, స్తుతించరండి రక్షణ సంగమా. వరములు పొందండి ఆదర్శ సంగమా, ధరణిలో వెలసెను దైవతనయుడు, రక్షణ వరమును మనకొసగే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయ మత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కొడదల జీవన్ రెడ్డి మరియు కిరణ్మయ్ అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొడదల జీవన్ రెడ్డి కిరణ్మయ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి. తల్లిదండ్రులు కొడదల రాజారెడ్డి, తోమసమ్మ, కుమారులు అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి, తమ్ముడు డాక్టర్ కొడదల విజయ్ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ తానుగుండ్ల మరియమ్మ తలంపుల ప్రకారం కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ సురేష్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబ శ్రేయస్సు కోరుతూ ఏరువ షౌరెడ్డి, చిన్ని, జాస్మిన్, క్రిస్మిత్, సునీల్ రెడ్డి, దివ్య, షష్మిత్, రీనో రెడ్డి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ కీర్తిశేషులు బ్రదర్ జి శ్యామ్ సుందర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బాల షౌర్రెడ్డి, రాణి, వినయ్, జ్యోతి, జ్యోత్స్న కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ గుజ్జుల రామారావు గారి ఉపాధ్యాయ పదవి విరమణ సందర్భంగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యుడమ్మ, ప్రజ్ఞ, ఇందువతి, రాంబాబు, ప్రవీణ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనందరం కూడా కష్టంలో ఉన్న వారందరినీ కూడా తలంచుకొని వారికి దేవుని సహాయం అందాలని, అదేవిధంగా మనందరినీ కూడా ప్రార్థన సహాయం కోరినటువంటి వారిని కూడా ఈ దివ్య బలి పీఠము చెంత చేర్చి మనవులతో పాటు వారిని కూడా దేవునికి సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థించుతాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పట్టణాలు మనల్ని వివాహము, దానికి ఉన్నటువంటి పవిత్రత గురించి ధ్యానించమని కోరుతూ ఉన్నాయి. అయితే ప్రతి పవిత్రమైనటువంటి దాంట్లో కూడా అపవిత్రమైనటువంటి దానిని లెక్కించడం లేదా గుర్తించి దాని గురించి మాట్లాడడం మనకి అలవాటైపోయింది. ఒకసారి మనము విశాల హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే, దేవుని హృదయం వలె మన హృదయం కూడా విశాలంగా మారినప్పుడు నీ కనులు సృష్టిలో ఉన్నటువంటి మంచినే చూస్తాయి తప్ప చెడుకి అంతగా పెద్ద స్థానాన్ని, ప్రాముఖ్యతని ఇవ్వవు. ఈ చెడు కార్యాలకి లేదా తప్పులకి మనము చూడడానికి నిర్ణయాన్ని చేసుకున్నప్పుడు మనము పరలోక రాజ్యపు స్థాపకులము కాకుండా సైతాను ఏజెంట్లుగా మారతాం. ఎప్పుడు ఏ మంచిని చెరిపివేద్దామని, ఏ మంచికి కీడు చేసి దాన్ని నాశనం చేద్దామనేటటువంటి ఆలోచనల్ని సైతాను మనలో స్ఫురింపజేస్తోంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఎంతో గొప్పగా సకల ఐశ్వర్యములతోని అందమైనటువంటి ప్రపంచాన్ని, పలు రకాల ప్రదేశాలని, మనుషుల్ని, వ్యక్తుల్ని అందరినీ కూడా దేవాదేవుడు ఎంతో సుందరముగా తీర్చిదిద్దాడు. దీనిని మనం చూసినప్పుడు నిరంతరం దేవునికి మనం కృతజ్ఞత తెలిపే బిడ్డలుగా ఆయన సన్నిధిలో జీవిస్తాం. కృతజ్ఞత తెలిపేటటువంటి వ్యక్తి తనకి బహుమానముగా ఇచ్చినటువంటి వాటిలో ఎక్కడ కూడా తప్పుని చూడడు. నిరంతరం ఆ బహుమానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి కృతజ్ఞతని తెలుపుతూనే ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ఈ లోకాన్ని, ఇందులో ఉన్న సర్వాన్ని కూడా ఆ దేవాదేవుడు మనకి బహుమానంగా వసిగి ఉన్నాడు. మన వ్యక్తిత్వాలు, మనతో జీవిస్తున్న ప్రతి ఒక్క ప్రజలు, వ్యక్తులు కూడా దేవుడు మనకిచ్చినటువంటి బహుమానమే. దీనిని చూసినప్పుడు మనం నిజముగా కృతజ్ఞతతో జీవిస్తాం. అలా కాకుండా చెడునే చూస్తూ, చెడునే మాట్లాడుతూ, నిరంతరం ఇతరులని క్రిటిసైజ్ చేస్తూ జీవించి ఉన్నటువంటి సందర్భాలన్నింటినీ ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకొని ఆ దేవాదేవుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలాయైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు మా మాటలలోనూ చేతలయందును మీకు ప్రీతిపాత్రమైన వాటినే నెరవేర్చినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటివాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతడికి వెల కట్టలేము. అతని విలువ అన్నింటినీ మించినది. సిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 17 వరకు. మృదు భాషణము వలన చాలామంది స్నేహితులు కలుగుదురు. మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు. నీకు పరిచితులు చాలామంది ఉండవచ్చును కాక, సలహాదారుగా మాత్రము 1000 మందిలో ఒకరిని ఎన్నుకొనుము. పరీక్షించి చూచిన పిదపనే గాని ఎవరినైనా మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరినీ నమ్మరాదు. కొందరు తమకు అనుకూలముగా ఉన్నప్పుడు నీకు మిత్రులగుదురు, కానీ
ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. మరికొందరు ఏదో వివాదమును పురస్కరించుకొని నీ నుండి విడిపోయిదరు. ఆ వివాదమును ఎల్లరికీ తెలియచేసి నిన్ను చికాకు పెట్టెదరు. ఇంక కొందరు నీ ఇంట భుజింతురు. నీ కలిమిలో నీకు అంటిపెట్టుకుని ఉండి నీ సేవకులకు ఆజ్ఞలుడుదురు. కానీ నీకు ఆపదలు వచ్చినప్పుడు నీ చెంతకు రారు. నీకు దీనదశ ప్రాప్తించినప్పుడు వారు నీకు విరోధులగుదురు. నీ కంటికి కూడా కనిపింపకుండా మరుగైపోవుదురు. నీ శత్రువులకు దూరముగా నుండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించుచుండుము. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతడికి వెలకట్టలేము. అతని విలువ అన్నింటినీ మించినది. అతడు కాయసిద్ధి నొసగి రసాయనము వంటివాడు. దైవభీతి కలవారికే అట్టి స్నేహితుడు దొరుకును. దైవభీతి కలవానికి మంచి మిత్రులు దొరుకుదురు. అతని మిత్రులు కూడా దైవభీతి కలవారే అగుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనగుదును. ప్రభు, నీవు ధన్యుడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ కట్టడలను గాంచి సంతసింతును. నీ వాక్యమును విస్మరింపను. అందరూ నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనగుదును. నీవు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును. నీ ఉపదేశములను నేను గ్రహించినట్లు చేయుము. నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. అందరూ నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనగుదును. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. పూర్ణ హృదయముతో దానిని పాటింతును. నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. నేను వానిని చూచి ఆనందింతును. అందరూ నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనగుదును. జీవమిచ్చని వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చని వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనుషులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనుషులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి. ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు.
యేసు ఆ స్థలమును వీడి యోర్ధాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమీ ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించియున్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండును. దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరుపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయములను గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ మొదట్లో మనం విన్నట్లుగా వివాహం అనేది ప్రతి మనిషి సంపూర్ణ స్వేచ్ఛతోని తన మిత్రునికి తన జీవనాన్ని బహుమానముగా అర్పించడం. వివాహం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏక శరీరులు భిన్న శరీరులు కారు అని నేటి సువిశేష పఠనం కూడా మనకి తెలియజేస్తుంది. వారు ఏక శరీరులైనప్పుడు ఒక శరీరానికి బాధ కలిగినా, ఒక శరీరంలో ఏదైనా మాలిన్యపు ఆలోచనలు వచ్చినా కూడా మిగతా శరీరం అని మాట్లాడటానికి లేదు. ఎందుకంటే అది ఇద్దరు కూడా అనుభవించేటటువంటి ఐక్యత ఆ దేహంలో ప్రవేశిస్తుంది. అంత గొప్పగా దేవుడు వివాహంలో స్త్రీ పురుషులను ఐక్యం చేస్తున్నాడు. భర్త బాధపడుతుంటే కన్నీళ్లు భార్య కన్నులలో వస్తుంటాయి. అదేవిధంగా భార్య బాధపడుతుంటే భర్త హృదయం రోదిస్తూ ఉంది. ఇంత గొప్పగా వివాహానికి విలువ, అందులో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మనం గ్రహించినప్పుడు ఈ విడాకుల సమస్య అనేది తలెత్తకూడదు. విడాకులు అనేటటువంటిది నాన్ ఎగ్జిస్టెంట్, అది అసలు లేదు అనే విషయం మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మనుషుల్ని ఐక్యపరిచేది విడదీయడానికి కాదు. వాళ్ళని భిన్న శరీరులు కాక ఏక శరీరులను చేసి ఆ ఏక శరీరం నుంచే తిరుసభకి ఆయన రూపుదిద్దుతున్నాడు. ఆయనకు తిరుసభకి రూపాన్ని ఇస్తున్నాడు. మనందరికీ తెలిసిన విధముగా ఎన్నో ప్రసంగాలలో మనం విని ఉన్నాం. తిరుసభని అటాక్ చేయాలి అంటే సైతాను మొట్టమొదటిగా తిరుసభని పాలిస్తుంది. లేదా విచారణలో చిన్న సంఘం ఉంటే ఆ సంఘ అధికారి లేదా సంఘ కాపరి అయినటువంటి విచార గురువుని మొట్టమొదటిగా అది అటాక్ చేయడానికి, ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. అతన్ని ఓడించిన పిదప, అతన్ని పడవేసిన పిదప మిగతా తిరుసభలో ఉన్న ఆ చిన్న తిరుసభలో ఉన్నటువంటి వారందరినీ కూడా చెల్లాచెదురు చేస్తూ ఉంది. ఇక్కడ మన శారీరకపరమైనటువంటి భౌతికపరమైనటువంటి సంబంధము అనేది ఇక్కడ విచారణ అనే సంఘములో మనకి ప్రాక్టికల్గా కనిపించదు. మనందరం కూడా విశ్వాసములో ఐక్యపరచబడి ఉన్నాం. దీనికి కూడా విశ్వాసము రక్తము కన్నా దృఢమైనది, బలమైనది అనే విషయం కూడా మనం గమనించాలి. అలాంటి విశ్వాస పదంలో ఐక్యమైనటువంటి సంఘాన్నే ఈ యొక్క సైతాన్ అటాక్ చేస్తున్నప్పుడు కుటుంబం అనేది చిన్న తిరుసభ, విచారణ గురువు లేకుండా ఆ కుటుంబ పెద్ద భార్య పిల్లలు, అది చిన్న తిరుసభ, దాన్ని కూడా అటాక్ చేయడానికి సైతాను పన్నేటటువంటి పన్నాగం ఏంటంటే
అనుమానము అనేటటువంటి అస్త్రాన్ని ఇది వినియోగిస్తుంది. దేవుణ్ణి నమ్మినప్పుడు మనము అనుమానము కానీ డౌట్ పడడం అనేది ఉండదు. మన విశ్వాసంలో పితామహుడైనటువంటి అబ్రహాము యావే దేవుడు తన జాతిని గొప్ప జాతిగా అభివృద్ధిపరుస్తాడు అని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము ఎలాంటి అనుమానాన్ని వ్యక్తపరచలేదు. నీవు సర్వసృష్టికర్తవు, నీకు అన్ని సాధ్యమని విశ్వసించి ముందుకు వెళ్ళాడు కాబట్టి ఆయన యొక్క జాతిని ఎన్నో రెట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరు, యేసు ప్రభువుని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహామునకు దీవెనగా ఇవ్వబడినటువంటి వాళ్ళే. అంత గొప్పగా దేవుడు అతన్ని దీవించినాడు. అదే దీవెన భార్యాభర్తలకు వివాహ సమయంలో కూడా దేవుడు వాగ్దానం అనర్స్తూ ఉన్నాడు. అలాంటప్పుడు నీ భార్య మీద లేదా భార్య భర్త మీద లేదా భర్త భార్య మీద అనుమానాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి అనుమానించినట్లే లెక్క అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వీరిద్దరు కూడా ఏక శరీరులుగా చేయబడింది సంపూర్ణముగా ప్రేమతో నింపబడడానికే. ఈ ప్రేమ అనేది వీళ్ళలో లోపించినప్పుడు సైతానికి డోర్లని మనం ఓపెన్ చేసి పెట్టినట్లే లెక్క. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల్లో నిరంతరం ప్రేమనే నిండుకొని ఉండాలి, కానీ వేరే వాటికి ఎలాంటి చోటు కూడా కల్పించకుండా నిరంతరం దేవుని సన్నిధిలో ఒకరి సన్నిధిలో ఒకరు జీవిస్తూ ఉండాలి. ఒక భార్య భౌతికంగా దూరంగా ఉన్నా కూడా ఆమె భర్తతో ఐక్యమై ఉన్నదనేటటువంటి సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదే విధముగా భర్త కూడా భార్య తన ప్రక్కన లేకున్నా ఇంటి దగ్గర లేదా ఆఫీసులో ఉన్నా కూడా తనతో ఐక్యమై ఉంది అనేటటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మనం నిజంగా భార్యాభర్తల జీవితంలో ఈ యొక్క ప్రార్థన పవిత్రత అనేది లోతుగా ఉన్నప్పుడు బై లొకేషన్ అనేటటువంటి ఒక బహుమానం ఇవ్వబడుతుంది. డాన్ బాస్కో జీవితంలో కూడా జరిగింది. ఆయన ఒకేసారి 2 ప్రదేశాల్లో తన ప్రెసెన్స్ని ఆయన చూపించగలిగాడు. అది దేవుని కృప వల్ల తను పొందాడు. అంటే ప్రతి భార్య భర్త కూడా ఈ వరాన్ని పొంది ఉన్నప్పుడు తన భర్త దగ్గర ఉంటుంది, తనతో ఉంటుంది. అదే విధముగా భర్త కూడా తన భార్య దగ్గర ఉంటాడు, తను పనిచేసే దగ్గర ఉంటాడు. ఇద్దరి ప్రెసెన్స్ ఒకరికి ఒకరు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి అనుమానాలకు కానీ వేరే విషయాలకు కానీ తావు అనేది ఉండదు. ఇంత గొప్పగా వివాహాన్ని దేవుడు పవిత్రీకరించి గొప్పగా దీవించున్నాడు. కాబట్టి ఈ వివాహంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గమనించాలి. మన తోటి వాళ్ళని వివాహం చేసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని గొప్పగా వారి యొక్క ఇన్విటేషన్ కార్డ్ మీద రాసుకుంటారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపురాదని ఒక వాక్యం ఉంటుంది. వివాహం అన్నిటిలో ఘనమైనదని ఇట్లా గొప్ప గొప్ప వాక్యాలని మన తల్లిదండ్రులు లేదా మనకు తెలిసినటువంటి వాళ్ళు వివాహ సమయంలో వారి యొక్క ఇన్విటేషన్ కార్డ్ మీద ప్రచురిస్తారు. నిజముగా దాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించినట్లయితే ఈ విడాకుల సమస్య అనేది కానీ మనస్పర్ధలతోని కుటుంబ జీవితాన్ని కష్టతరంగా చేసుకునేటువంటి సమస్యలు అనేవి కుటుంబ జీవితంలో ఉండవు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ వివాహం నిలబడాలి, పవిత్రతని రూపొందించుకోవాలి అని వాటిని సాధించుకోవడానికి నేటి మొదటి పట్టణము సిరాక్పుత్రుడు రాసినటువంటి జ్ఞాన గ్రంథం నుంచి మనకి మొదటి 2 వచనాలు చివరి 2 వచనాలని చూసుకున్నట్లయితే తేట తెల్లమవుతుంది. అంటే నీకు జీవితంలో ఉన్న భార్యాభర్తల మధ్యలో ఒకరి ఒకరికి ప్రాణ స్నేహితులు ఎవరు అంటే వారి పార్ట్నర్సే. భర్తకి భార్య, భార్యకి భర్త ప్రాణ స్నేహితులుగా జీవించినప్పుడే ఈ వివాహం అనేది పవిత్రీకరించబడుతుంది. మృదు భాషణము వలన చాలామంది స్నేహితులు కలుగుదురు. సో వివాహ జీవితం అనేది పవిత్రతని సంతరించుకోవాలంటే నీలో మిత భాష తత్వము మృదుగా మంచిగా ప్లెసెంట్గా మాట్లాడేటువంటి తత్వం నీలో ఉన్నట్టు ఎలాంటి మనస్పర్ధలకి చోటు ఉండదు అని ఈ జ్ఞాన గ్రంథం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా 2వ విషయం, మర్యాద ప్రవర్తనము వలన మిత్రులు పెరుగుదురు. మర్యాదని కూడా నీవు నీ జీవితంలో అలవర్చుకున్నప్పుడు నీకు మిత్రులు అంటే అందరూ మీ గురించి పాజిటివ్గా మాట్లాడి పాజిటివ్గా మీ గురించి ఆలోచించే వ్యక్తులే మీకు మీ మేలు కోరి వచ్చేటటువంటి మిత్రులుగా మారుతారు తప్ప వేరే విధముగా ఉండదు. తర్వాత ఇక్కడ మిగతా అన్ని కూడా నెగటివ్గా అంటే ఎవరెవరిని మనం మన జీవితాల్లోకి అలవ్ చేయకూడదు, వారిని అనుకరించకూడదు. అంటే నీకు పరిచితులు చాలామంది ఉండవచ్చు కాక సలహాదారుగా మాత్రము 1000 మందిలో ఒక్కరిని ఎన్నుకొనుము.
పరీక్షించి చూసిన పిదపనే ఎవరినైనా మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు. ఇక్కడ ఉన్న మూడవ విషయం, మొదటిది మృదు భాషణం అయితే, రెండవది మర్యాద వర్తనము, మూడవది త్వరపడి ఎలాంటి నిర్ణయాలు కానీ ఎలాంటి నమ్మకాలు కానీ నీవు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కసారి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుడు నిన్ను ఏ విధముగా నడిపిస్తున్నాడో ఆ విధంగా నడవాలి తప్ప త్వరపాటు అనేది మనము అలవర్చుకోకూడదు. కొందరు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు మీకు మిత్రులు అగుదురు, కానీ ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. ఇక్కడ నీవు అనుకూలంగా ఉన్నప్పుడు మిత్రులు చాలామంది వస్తారు, కానీ నీకు ప్రతికూలతలు ఉన్నప్పుడు నిన్ను పట్టించుకునేది నీతో ఉండేది నీ భార్య మాత్రం. దేవుడు నీకు ఒసగినటువంటి నీ భార్య మాత్రమే నీతో, అంటే నీ భార్య లేదా భర్తకి భార్య, భార్యకి భర్తగా నిజమైనటువంటి మిత్రులుగా దేవుడు దీవించి ఉన్నాడు. ఆ సత్యాన్ని గమనించుకున్నప్పుడు నాకు ఈ లోకంలో సంపూర్ణంగా నిజమైన మిత్రుడంటూ ఎవరు ఉన్నారు అంటే అది నీ భార్య లేక నీ భర్త అనే విషయాన్ని నీవు గాఢముగా నమ్మాలి. మరికొందరు ఏదో వివాదము పురస్కరించుకొని నీ నుండి విడిపోయేదరు. భార్య కూడా అలా చేస్తున్నదంటే అది నిజమైనటువంటి స్నేహము అనేది అక్కడ లేదు అని గమనించుకో. అదేవిధంగా భర్త చేసినా కూడా భార్య ఎడల నిజమైనటువంటి స్నేహము లేదు అనే విషయాన్ని గమనించాలి. ఈ స్నేహానికి, నిజమైన స్నేహానికి యేసు ప్రభు ఇచ్చిన రూపం ఏంటంటే, నీవు నీ ప్రాణాన్ని సైతం నీ మిత్రుల కొరకు అర్పించడంలో ఉన్నటువంటి నీవు చూపించేటటువంటి గొప్ప ప్రేమ ఇంకొకటి లేదు అనే విషయాన్ని యేసు ప్రభు మనకి తెలియజేసి ఉన్నాడు. నీవు నిజముగా నీ స్నేహితులు ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రాణాన్ని సైతం అర్పించడానికి వెనుకాడవు. అదే వివాహంలో జరిగేటటువంటి ప్రక్రియ కానీ అనుకోవచ్చు, లేదా ఆ నిజమైనటువంటి ఒడంబడిక, కమిట్మెంట్ లేదా కవెనెంట్ అనే విషయముగా మనం గుర్తుంచుకోవాలి. వివాహం అనేది ఏదో 2 సంవత్సరాలకు లేదా 3 సంవత్సరాలకు లేదా ఇన్ని సంవత్సరాల వరకు మనం కలిసి ఉందాం, ఆ తర్వాత ఎవరి దారి వారిదే అనేటటువంటి టెంపరీ స్వల్పకాలిక అగ్రిమెంట్లకు ఒప్పందాలు కావు. వివాహం అనేది ఒక ఒడంబడిక. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చేసుకున్నటువంటి ఒడంబడిక. వాళ్ళు ఏ విధముగా ప్రవర్తించినా కూడా చివరి వరకు నేను నీకు చేసిన వాగ్దానం నెరవేరేంత వరకు, అటు తరువాత కూడా శాశ్వతముగా నేను నీతోనే ఉంటాను అనేది ఈ ఒడంబడికలో ఉన్నటువంటి లోతైన అర్థం. అంటే ఎడబాటుకి ఎలాంటి ఆస్కారం లేనటువంటి ఒడంబడిక అనే విషయాన్ని, ఇది వివాహంలో ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ ఈ ఒడంబడిక లేనట్లయితే ఒకసారి పరిశీలించండి. మన కుటుంబాల్లో కావచ్చు, మనకు తెలిసిన వారి మధ్యలో కావచ్చు, లేదా మన విచారణ సంఘంలో కావచ్చు, ఈ కుటుంబంలో తండ్రి లేదా తల్లి దూరమైనట్లయితే ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు ఆ భార్య, ఆ తల్లిని లేదా ఆ తండ్రిని ఎలా చూస్తారు అంటే, అయ్యో వీళ్ళలో సగం మిస్ అయిపోయిందే, పాపం ఆ పసిపిల్లలు ఏమైపోతారో అనేటటువంటి పాపం తలిసేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఆ తరువాత ఆ పిల్లల్ని పైకి తీసుకొస్తున్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఎన్ని కష్టాలకు ఎదురవుతుందో అనేటటువంటి ఆందోళన కూడా మనలో రేకెత్తుతుందనే విషయాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. వీటన్నిటికి కారణం మనం వారిని ఎందుకు దగ్గరగా ఉంచలేకపోయామనే విషయం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి సంఘముగా ఉన్నప్పుడు మనం ఏ చిన్న మనస్పర్ధలు మనలో రేకెత్తినప్పుడు, లేదా చిన్న సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అందరం కలిసి దేవుని ప్రేమ ఎంత గొప్పది, అది ఎంత విశాలమైనది, మన ఎడల దేవుడు ఎన్ని రకాలుగా క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడో, భర్త లేదా భార్య మీరు కూడా ఒకరి ఎడల ఒకరు దేవుడు చూపినటువంటి ప్రేమని మీరు చూపించినట్లయితే ఈ ఎడబాటు అనేది ఉండదు. ఎడబాటు, ఈ విడాకులు అనే దానికి మనం చర్చ జరుపుకోవడానికే ఈ టాపిక్ లేకుండా మనం చేయగలిగినప్పుడు నిజమైనటువంటి దైవరాజ్యం స్థాపితం అవుతూ ఉంది. సమస్యలని దేవుని సన్నిధిలో దేవుని సహాయంతో పరిష్కరించుకున్నప్పుడు దైవరాజ్య స్థాపన ఆయన కార్యం కాబట్టి ఆయన దానికి సమస్యలని పరిష్కరించుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని తన వద్ద నుంచే మనం పొందాలి. ఈ విషయాన్ని మార్చినప్పుడే నేను ఈ సమస్యని పరిష్కరించగలనేటువంటి ఆ గర్వం అనేది మనలో చోటు చేసుకున్నప్పుడు, గర్వం అనేది మనిషిని కింద పడేస్తుంది తప్ప మనిషిని నిలబెట్టదనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి సమస్యలో కూడా దేవుని
సహాయాన్ని, దేవుని జ్ఞానాన్ని మనం అర్థించుకోవాలి. తర్వాత మీరు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మరొకసారి ఈ యొక్క మొదటి పట్టణాన్ని ధ్యానించుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది వివాహ జీవితంలో ఉన్నటువంటి విషయాలేంటి, అవి మనల్ని పెడద్రోవన పట్టించి వివాహాన్ని నీరుగార్చేటటువంటి విషయాలు ఏమిటి అని మనకి అర్థమవుతుంటాయి. చివరిగా లాస్ట్ వచనాలు మనం చదివినట్లయితే, నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అంటే భార్యకి భర్త, భర్తకి భార్య ఎలాంటి వారంటే సురక్షితమైనటువంటి కోట. ఎట్టి సమస్యల్లో కూడా నేను దృఢముగా నా భర్తతోని లేదా నా భార్యతోని నేను ఉండగలను అనేటటువంటి నమ్మకం కలగచేసేటటువంటిది ఈ దృఢమైన స్నేహం అనేది. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. మనకి దొరకడం అనేది ఒకటైతే, తయారు చేసుకోవడం, నీవు ఆ కోటగా ఇంకొక వ్యక్తికి మారడం అనేది దేవుని అనుగ్రహంతో అది సాధ్యపడుతుంది. కాబట్టి ఆ అనుగ్రహం కొరకు నిరంతరం ప్రార్థించాలి. అతడికి వెలకట్టలేము, అతని విలువ అన్నిటినీ మించినది. అతడు కాయసిద్ధి కొరకు రసాయనము వంటి వాడు. దైవభీతి గల వారికే అట్టి స్నేహితుడు దొరుకును. నీలో దైవ భీతి అనేది ఉంటే భార్యకి భర్త అయినా, భర్తకి భార్య అయినా ఒక గొప్ప స్నేహితునిలాగా, గొప్ప వరములాగా, గొప్ప నిధిలాగా మారగలుగుతాడు. దైవభీతి కలవానికి మంచి మిత్రులు అంటే భార్యకి మంచి భర్త, భర్తకి మంచి భార్య దొరుకును. అతని మిత్రులు కూడా దైవభీతి కలవారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా దేవుని మీద ప్రేమ, భక్తి కలిగినటువంటి వాళ్ళే. ఈ రెండు విషయాల్ని మనము కంపేర్ చేసుకొని ధ్యానం చేస్తే ఈ యొక్క వివాహ జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. అంతేకాని ఈ పరిసయ్యులు యేసు ప్రభుని పరీక్షించడానికి వీళ్ళకేమో పెద్ద జ్ఞానం ఉంది, యేసు ప్రభు జ్ఞానం లేదు అన్నట్టుగా, జ్ఞానము లేనివాడు సంపూర్ణ జ్ఞానిని ప్రశ్నించడానికి వచ్చినట్టుగా వింతగా ఈరోజు వీళ్ళు వచ్చి యేసు ప్రభువుని భార్యను పరిత్యజించుట భర్తకు తగునా. కొంచెం ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం గురించి ధ్యానించిన వాళ్ళు కూడా మాకంతా తెలుసు, యేసు ప్రభుకు తెలుసో లేదో పరీక్షిద్దామనేటటువంటి ప్రశ్నలు ఇక్కడ సంధించడం అనేది జరిగింది. వాళ్ళు తగ్గట్టుగా యేసు ప్రభు అసలు మీకు హృదయ కాఠిన్యం ఎక్కువగా ఉంది కాబట్టి మోసే ఈ ఆజ్ఞ రాసిపెట్టాడే తప్ప నా తండ్రి చిత్తము కానే కాదు. నా తండ్రి చిత్తం అంతా కూడా మీరు ఫలప్రదముగా, సంతోషముగా ఆయనకి స్తుతులు తెలియజేస్తూ, ఆయన సేవలో తరిస్తూ మీరు గొప్పగా ఆనందంగా జీవించాలని దేవుని చిత్తం అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ మనకి తెల్లం చేస్తాం. కాబట్టి ఈ వివాహ విషయంలో మీరు ఏలు దూర్చకూడదు. వాళ్ళిద్దరూ కూడా సమస్యలు ఉంటే తండ్రి సమక్షంలోకి వచ్చి దైవ జ్ఞానము కొరకు ప్రార్థించి ఆ జ్ఞానము ద్వారా అందులో ఉన్న మర్మాలను తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. పరీక్షింపబడిననే తప్ప ప్రతి బంధము కూడా దృఢపడలేదు. పరీక్షింపబడినటువంటి బంధము దృఢమవుతుంది. దాంట్లో ఉన్న బలహీనతలు తెలుసుకుంటారు, ఇంకా దృఢంగా చేసుకొని గొప్పగా దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాలలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి ఈ సమస్యలు వచ్చినా దేవుని ప్రేమ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ సమస్యల్ని దేవుడు మనకు బహుకరించేటటువంటి జ్ఞానం ద్వారా తొలగించేటటువంటి అనుగ్రహాన్ని దయచేయమని మనము ప్రత్యేకంగా తిరుసభలో జీవిస్తున్నటువంటి సకల కుటుంబాలు, ఒకవేళ ఈ విడాకులకు గురైనటువంటి కుటుంబాలన్నీ కూడా తిరిగి ఐక్యపరచబడి సింగిల్గా ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా దేవుని అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క వివాహంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకుని జీవించే విధముగా, దేవుని ప్రేమకు అర్హులయ్యే విధముగా ప్రార్థించుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, తిరుసభ కొరకు ప్రార్థిస్తాము. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారికి ఆ దేవాది దేవుడు మంచి ఆయురారోగ్యం ప్రసాదించి నిండు జీవితాన్ని కలుగచేసి తనకు దేవుడు వసగినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన అనుగ్రహాలని దయచేయమని ప్రార్థించుతాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు, విచారణ గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు, మరీ ముఖ్యముగా మీ వాక్పరిచర్యలో పాలు పంచుకుంటున్నటువంటి క్రైస్తవ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. వారందరినీ కూడా నిరంతరము ఐక్యతతో నింపి కుటుంబ ఐక్యతని పవిత్రీకృతం చేస్తూ మీరు ఐక్యపరిచిన వాటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, పవిత్రతను గ్రహించి ప్రతి కుటుంబము కూడా మీ ప్రేమను పంచేటటువంటి చిన్న తిరుసభగా
మారే విధముగా వారికి అనుగ్రహాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మాధ్యమము ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని, మీరు వసగేటటువంటి సువార్తను ప్రతి ఒక్క కుటుంబము కూడా ఆనందముతో స్వీకరించి మీ సన్నిధిలో జీవించు భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యావత్ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నాము. ప్రపంచంలో మరీ ముఖ్యంగా వివాహ వ్యవస్థపై జరుగుతున్నటువంటి పాలు అటాక్స్ని నిర్మూలించి ఈ ఒక వివాహ వ్యవస్థని, దానికి ఉన్నటువంటి పవిత్రతని యావత్ ప్రపంచంలో దృఢపడే విధముగా తల్లిదండ్రులు వారు వివాహ బంధములో ఏర్పరచుకున్నటువంటి ఆ ఒడంబడికకు కట్టుబడి జీవించు భాగ్యాన్ని, పవిత్రతను, అనుగ్రహాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగా కోరికలను ఎరిగినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. తలుపులు తెరచి మలినమ్ములు విరచి నా హృదిని కానుకగా నీకియతలచి, మది తలుపులు తెరచి మలినమ్ములు విరచి నా హృదిని కానుకగా నీకియతలచి, ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలు, ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలు అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా, మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకియతలచి, నీది కానిదే ఉన్నది ఈ జగతిలో, నీకియగా ఏమున్నది నీ చేతన హృదిలో, నీది కానిదే ఉన్నది ఈ జగతిలో, నీకియగా ఏమున్నది నీ చేతన హృదిలో, నాకున్న సర్వం నీదే ప్రభువా, నాకున్న సర్వం నీదే ప్రభువా, నీకొసగిన అణువణువు నీకే అంకితం, నీవొసగిన అణువణువు నీకే అంకితం, అదే నీకు ప్రియమని, అదే నాకు వరమని, అదే నీకు ప్రియమని, అదే నాకు వరమని, అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించున్న మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించి ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను.
ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయుచు మీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో అనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, మీ మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి తిరిగి వీడు వేళ. మహిమాన్వితుడు మంచి కాపరి తిరిగి వీడు వేళ. మన హృదయంలోనికి అప్పరూపమును ఈ తెంచు వేళ. ఈ తెంచు వేళ పాల్గొందము పరలోకపు విందును. స్వీకరించుదా యేసుని జీవాహారమును. పాల్గొందము పరలోకపు విందును. స్వీకరించుదా యేసుని జీవాహారమును. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి.
క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పక్షులతో నీ మహిమ